ఎంత గొప్ప భద్రగజమైన మామటి దాని మీద కూర్చుని కుంభస్థలం మీద ఆ అంకుశం పెట్టి పొడుస్తున్నాడు అనుకోండి, ఆ ఏనుగు ఎంత బాధపడుతుందో అసూయతో ఉన్న వ్యక్తి అంత బాధపడతాడు. ఎప్పుడూ తనకన్నా అధికులైన వారిని తలుచుకుని వారంత అధికులు, వారంత గొప్పవారు, నేనంత గొప్పవాడిని కాలేకపోయాను అని అదే పనిగా ఏడిచి అవతల వారి మీద ద్వేషం పెంచుకుంటే వచ్చే గొప్పతనం ఏముంటుంది? కాదు. తనకన్నా అధికులు కనపడగానే ఆయన అంత గొప్పవారు, అంతటి మహాత్ముడు, అంత స్థానాన్ని చేరారు అని నమస్కరించగలిగితే అది ఉత్తమమైనటువంటి సంస్కారముగా మారుతుంది. ఆ వ్యక్తి పరమ ప్రశాంతంగా జీవించగలుగుతాడు. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నోములు పట్టండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, చిట్ట చివరికి అడిగేది ఒక్కటే, శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంచాలి. వేరొకరి ప్రశాంతతని భంగపరచడం కన్నా దోషం ఏముంటుంది? అందుకని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసూయాగుణం నుంచి బయటికి రావడం ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. తనకన్నా కింద వారిని కొంతవరకు ప్రేమించి వారు వృద్ధిలోకి రావాలని కోరగలడేమో, సమానులను ఆదరించగలడేమో. తనకన్నా అధికులు కనపడినప్పుడు నమస్కరించి వారి ఔన్నత్యాన్ని అంగీకరించాలి అంటే గొప్ప సంస్కార బలం ఉండాలి. అటువంటి సంస్కార బలం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే వచ్చేది కాదు. ఈ మూడిటిని ఎవరు పాటిస్తారో వారు అసూయ నుంచి బయటికి వచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు అని చెప్తుంది శాస్త్రం.